తెలంగాణ ఏర్పడక మునుపు కూడా తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉన్నాయా? అంటే ఎందుకంటే ఒకవైపు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముఖ్యమంత్రిషిప్లో కూడా తెలుగుదేశం ఉనికి ఇక్కడ లేదా? అది లేకుండా చేయడానికే కదా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. ఏంటంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాదుల మధ్యనే యుద్ధం కదా. ఓకే, యుద్ధం జరిగిందే చంద్రబాబు నాయుడు అండ్ తెలంగాణ వాదులు ఆనాడు జరిగినటువంటి యుద్ధం. సో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇతను చేయబట్టే తెలంగాణ రావడం లేదు. తెలంగాణ అడ్డుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడే. 2009లో డిక్లేర్ చేసినటువంటి తెలంగాణని వద్దని చెప్పింది ఇతనే. అందుకనే నీరు గారిపోతూ ఉంది ఇది. కాబట్టి ఇతని వల్లనే రావటం లేదని కదా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో తెలుగుదేశం పెద్ద మొదటి ముద్దాయి ఆ కాలంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి ఒకసారి డిక్లేర్ చేశారు కదా. ఆ డిక్లేర్ చేసిన దానికి మద్దతుగా మరి చంద్రబాబు నాయుడు గారు లేడు కదా. కాబట్టి ఆగిపోయింది అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఉద్యమంలో అంతర్భాగం. దాంట్లో పరిస్థితి ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పక్కన తెలంగాణ వాళ్ళు ఎవరు నిలబడ్డా వాడు తెలంగాణ ద్రోహి. తెలంగాణ ద్రోహి అనే పేరు మీద ఓ పెద్ద బురద తల్లడం, లేదంటే ఊళ్ళకు రానియకపోవడం, అట్లాంటి మూమెంట్ జరిగింది కదా. చాలా తీవ్రమైన మూమెంట్ అది. అవును. ఆ పరిస్థితులలో నరసింహులు గారు నువ్వు తప్ప నన్ను ఎవడు ఆదుకోలేడంటే, అటు కాదు సార్, నువ్వు తెలంగాణకు మద్దతు చెప్తా అంటే నేను కూడా సరే నేను నిలబడి పనిచేస్తాను, ఇబ్బంది ఏం లేదు అనేటువంటి అభిప్రాయం కింద ఆనాడు అఖిలపక్ష సమావేశానికి ఉత్తరం ఇప్పించేది. కానీ ముఖ్యంగా 100% పార్టీని కూడా బతికించుకోవాలి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. దాన్ని బతికించుకోవాలనేటువంటి ఆరాటం ఒక పక్క, తెలంగాణ వస్తే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని ఉంచుకోవచ్చు కదా అనేటువంటిది రెండో పక్క. ఈ పరిస్థితులలో 100% మోత్కుపల్లి నరసింహులు తప్ప ఒక వ్యక్తి ఆఫీస్కి వచ్చినోడు ఇవ్వలేడు, చంద్రబాబు దగ్గర మాట్లాడినోడు కూడా ఇవ్వలేడు. ఆ పరిస్థితులలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏమిటంటే, అప్పుడు నన్ను నియోజకవర్గం అప్పుడు తుంగతుర్తిగా పోటీ గెలిచాను. నన్ను నియోజకవర్గానికి పోవద్దంటాడు, ఇంకెక్కడ వెళ్ళొద్దంటాడు, ఆఫీసులోనే ఉండాలి, మా ఇంటికాడన్నా ఉండాలి. ఆ పరిస్థితుల్లో నేను కాపాడినటువంటి పార్టీని ఆయనను కాపాడినటువంటి పరిస్థితి. నేను లేకపోతే కనీసం ఆ పూట ఆయన అన్నం కూడా తినే పరిస్థితి. ఎందుకంటే రోజువారీగా ఉద్యమం ఇక్కడ, రోజువారీగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వినరా. కాబట్టి తెలంగాణ వాదుల దాడికి తట్టుకునే పరిస్థితి పార్టీ లేదు, నాయకులు లేదు ఆనాడున్న పరిస్థితి. నేను తప్ప రోజు ఏదో రకంగా కౌంటర్ ఇవ్వటం, మా పార్టీ అలాంటిది కాదు అని చెప్పడానికి నా ప్రయత్నం నేను చేసేది. ఆ సందర్భంలో అటు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ పోయినా నేనే కనబడ్డాను. టీవీలలో కానీ మీడియాలో కానీ ఎక్కడ. తెలుగుదేశం అంటేనే మోత్కుపల్లి నరసింహులు అనేటువంటి స్థాయికి వచ్చారు. ఒకనొక స్థాయిలో తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తారు కేసీఆర్ పైన. కరెక్ట్. కాంగ్రెస్ నాయకులను ఉద్ది కారేశారు. కరెక్ట్. కానీ మీకు ఎందుకు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వలేదు? అదే చెప్తున్నా నేను. అందుకే ఒక మూర్ఖుని దగ్గర పనిచేయాల్సినటువంటి ఫలితం ఇవాళ నేను అనుభవిస్తున్నా. అదే నేను చెప్పేది. అక్కడి నుంచి ఏమైంది, నరసింహులు నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పాడు. జనంలోకి వెళ్ళాలి కదా సార్. నేను రోజువారీగా నియోజకవర్గంలో ఉండటం నాకు అలవాటు. అవును. వారానికి ఇక్కడ ఎంత పని ఉన్నా మళ్ళీ రాత్రో పగలో ఏదో ఒక టైంలో వెళ్ళి మళ్ళీ నియోజకవర్గంలో ఏదో ఒక మూలన కనబడే అలవాటు నాకుంది. కాబట్టి నన్ను నియోజకవర్గానికే పోకుండా చేసి, జనానికి అటు దూరం చేసి, ఇటు సకల వర్గాలకు నన్ను శత్రువుని చేసి, ఏమండి మరి నరసింహులు అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు తొత్తని, నరసింహులు గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పినట్టే వింటాడు, ఈయన ఏజెంట్ అని, ఈ రకంగా అనేక బూతు మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి రిస్క్లో నీ పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పాడు. అప్పుడు నాకు రాజ్యసభ ఇవ్వకుండా మన గరికపాటి మోహన్ రావు గారికి ఇచ్చాడు. ఆ తర్వాత నీకు గవర్నర్ చేస్తామని చెప్పాడు. నేను చెప్పాను, గవర్నర్ అనేది మీ చేతులున్న పని కాదు సార్, అది కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకోవాలి. మరి మీరు ఖచ్చితంగా మాట్లాడితే తప్ప అది రాదు కదా. అందుకని నాకు రాజ్యసభ ఇవ్వనేది నాకు కొట్లాట మొదటి నుంచి కూడా. వినరా, వచ్చిన పదమేమో వారికి ఇచ్చారు. గవర్నర్ కోసమని ఒక
జనం కొరకు ఏంటంటే నరసింహులు ఇంత కష్టపడ్డాడు ఏం చేస్తాడనే బదనాం ఉంటుందని చెప్పేసి గవర్నర్ చేస్తామని ఒక మాట చెప్పడమే కాక ఉత్తరం కూడా రాశాడు. ఒకానొక స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా మన మీ గురించి ఆలోచించి ప్రపోజల్స్ని తీసుకుంది అని కూడా ప్రచారం జరిగింది, కానీ చంద్రబాబు అడ్డుకున్నారు అని చెప్పి మళ్ళీ ప్రచారం. అదే చెప్తున్నా. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు 2 మంత్రులు తీసుకున్నాడు. ఈయన కేంద్రంలో బలమైనటువంటి నాయకుడిగా ఈ నోట్ల రద్దు కూడా ఈయన చైర్మన్ అనేటువంటి స్థాయిలో చక్రం తిప్పాడు. తర్వాత ఢిల్లీలో అనేక సందర్భాల్లో కావాల్సిన డబ్బంతా తెచ్చుకుంటున్నాడు. ఈ పరిస్థితులలో మా గవర్నర్షిప్ ఏమైందని ఎప్పుడైనా ఎజెండాలో పెట్టి ఎప్పుడైనా అడిగాడు ఆయన? ఎప్పుడు అడగలేక నామమాత్రంగా ఉత్తరం రాశాడు. ఎప్పుడు ఇది ఎన్నికలు కాగానే. రాజకీయాలు ఎట్లుంటుంది సార్, రోజు అడిగితేనే పనులు కావు ఏమంటే. ఈయన మంత్రులను తెచ్చుకున్నాడు. అదే సందర్భంగా మరి మేము గవర్నర్ ఒకటి కావాలన్నాము, మీరు ఇస్తామన్నారు, ఇది మాకు కావాలని అడగాలి కదా. అది దాటేసుకుంటూ వచ్చాడు. దాటేసుకుంటూ వచ్చి ఒకరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వటానికి నిర్ణయం చేసే టైంలో ఇప్పుడు అది అవసరం లేదు, నేను మళ్ళీ చెప్పిన తర్వాత ఇవ్వమని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు. అలా ఏమండి, వాళ్ళకేం అవసరం సార్, వద్దన్నాక ఎవడిస్తాడు? అంతే కదా, వాళ్ళ పార్టీలో బోల్డ్ మంది ఉన్నారు అన్నాడు. అది అక్కడ ఆగిపోయింది, కథం ఫుల్ స్టాప్ పడిపోయింది. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం అంటే, నరసింహన్ గారు గవర్నర్ అయితే మాకేమొస్తుంది? మేము ఆంధ్ర వెళ్ళిపోయినాం కదా, తెలంగాణలో మనం చేసేది కూడా ఏముంది? ఈ టైంలో అతనికి ఇవ్వటం వల్ల ఇంకొక ప్రయోజనం ఆంధ్ర కొరకు తీసుకోవచ్చు అనే ఆలోచన చేశాడు. చేసి నాకు వచ్చేటువంటి పదవిని కూడా రాకుండా చేసిన దుర్మార్గుడు ఆయన. దాని ఫలితంగా సరే అది రాకపోయింది. తెలంగాణలో పార్టీని బతికించుకుందాం, ఈ పార్టీని బతికించుకోవాలంటే మనం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఆల్టర్నేటివ్గా పనిచేసుకుందామంటే ఈ లోపల ఓటుకు నోటు కేసు కింద దొంగలాగా దొరికిపోయాడు. ఏమండి, అంత పెద్ద మనిషి ఓ ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూల్చేయాలనేటువంటి పద్ధతి మంచిది కాదు కదా సార్. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొని వాళ్ళందరినీ పక్కకు తీసుకొచ్చి చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే స్థాయికి ఒక కుట్ర చేశారు. ఈ కుట్రలో భాగంగా ఏం జరిగింది? చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు పట్టుకున్నాడు, దొంగలాగా పట్టుకుంటే భయపడి ఇక్కడ నుంచి మధ్యరాత్రి ఎవరికి చెప్పబెట్టకుండా పరారైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి దొంగతనం చేసి పారిపోయిన తర్వాత ఇక్కడ పార్టీ డల్ అయిపోయింది, క్రెడిబిలిటీ పోయింది. పార్టీ క్రెడిబిలిటీ పోవటం వల్ల ఏమైంది, ఆయన ఇక్కడ వచ్చేదే బంద్ అయిపోయింది. అంతకుముందేమో ఎట్లా చూస్తాం, ఈసారి మళ్ళీ తెలుగుదేశాన్ని తెచ్చి చూపిస్తా అని చెప్పిన ఈ పెద్ద మనిషి మీటింగ్లలో ఓటుకు నోటుకైన తర్వాత ముఖం చాటేసి అక్కడే ఉంటున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చేదే లేదు. చంద్రశేఖరరావు ఏంది, నీ సంగతి చూస్తాను, నేను జైల్లో పెడతా, నేను దేవుడు కూడా నిన్ను బతికించలేడు, నేను ఖచ్చితంగా జైల్లో పెడతా, చూసుకో కొడక అని ఆయన. ఏమండి, ఆ భయానికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పత్తా లేకుండా పోయారు. పిరికోడు పారిపోయిన తర్వాత ఇక్కడికి రాలేకపోతే పార్టీ ఏముంటుంది సార్, రోజు పతనం వస్తూ ఉంది. మీటింగ్ లేవు, మాట్లాడిన లేడు, లీడర్షిప్ లేదు, సరి అయిన నాయకత్వానికి ఇక్కడ ప్రోత్సహించేది లేదు. ఈ పరిణామాలలో నేను అడిగాను ఆయన, అరే ఈ పార్టీని బతికించుకోవాలంటే మీరు టైం ఇవ్వాలి కదా సార్, మరి మీరు టైం ఇస్తారా అంటే లేదు నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అయ్యేది ఉందా, నేను ఎందుకు టైం ఇవ్వాలి, నేను ఇవ్వలేను అని. ఆయన భయం ఏంటంటే ఓటుకు నోటు కేసులో తిరిగితే పెడతాడని ఆయన భయం. మా బాధ ఏంటంటే అరే నువ్వు వస్తేనే కదా మరి జనం వస్తారు, లేకపోతే ఆడికెళ్ళి వస్తారు. ఆయన అధ్యక్షుడు పార్టీకి, ఒకటి. రెండోది లీడర్షిప్ అన్నా నాకు ఇవ్వండి సార్, ఒక దళితుడిగా ఎన్టీ రామారావు పేరు చెప్పి అయినా సరే పోరాటం చేస్తానంటే మనకి ఆయన ఇవ్వకపోయినావు. నువ్వు కనీసం నెలకు ఒకసారి అయినా ఒక జిల్లాకు వచ్చి కార్యకర్తల మీటింగ్ పెట్టుకోమని చెప్పాను, నేను పెట్టలేనంటాడు. ఇవన్నీ పర్యవసానంగా పార్టీ పూర్తిగా పతనమవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది టీఆర్ఎస్లకు వెళ్ళిపోవటం, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ పార్టీ యొక్క ఉనికి లేకుండా పోతున్నటువంటి పరిస్థితిలో ఆయనకు ఒకసారి అడ్వైజ్ చేశాడు, సార్ మీరు ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే చేయండి, వద్దనుకుంటే ఈ పార్టీ
ఆ చంద్రశేఖరరావు గారితో మాట్లాడి అర్థం కాలే ఏదో రకంగా విలీనమన్నా చేసేయండి. మీరు ఆయనతో కలిసిపోండి సార్, 4 సీట్లు అన్నా తీసుకొని పోటీ చేసి వాళ్ళతో అలయన్స్ పెట్టుకోండి. మొదట అలయన్స్ చెప్పాను. అలయన్స్ పెట్టుకుంటే మీరిద్దరు బాగుంటారు. ఇక్కడ ఉన్నోళ్ళు సరే ఎవరికైనా సీట్ రాని ఎవరికైనా రాకపోని, కానీ 2 పార్టీల మధ్య సయోధ్య ఉన్నదంటే మీరు చీఫ్ మినిస్టర్గా మీరు బాగుంటారు, మీకు మంచిది, ఇక్కడ క్యాడర్గా మాకు మంచిది సార్ అని చెప్పాను. చెప్తే దానికి ఏం పలకడు ఆయన. పలకక చివరికి మీరు చూశారు కదా, నేనేం చేశానంటే అరే నువ్వు అలయన్స్ అన్నా అందులో ఉన్న వాళ్ళంతా మనోళ్ళే, ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు, ఏమే అందరు మనోళ్ళే కాబట్టి పార్టీతో అలయన్స్ అన్న పెట్టుకో, పొత్తన్న పెట్టుకో, లేదు ఈ పార్టీని విలీనమన్న చెయ్యి. ఏది తెలంగాణ పతనమైపోతుంది, ఇది పతనం, దీనికి ఊరు పేరు లేకుండా పోయేటట్టుంది, దీనికి ఉనికి పోయేటట్టు, కనీసం విలీనం చేసినామంటే గౌరవంగానే ఉంటుంది. తెలంగాణ క్యాడర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం గర్విస్తారు. ఏమే అందులో ఉన్నోళ్ళంతా, ఇప్పుడు అందులో ఉన్నోళ్ళంతా అంత మంత్రులంతా తెలుగుదేశం వాళ్ళే కదా, మరి ఎవరు బాధపడరు అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తే నన్ను సస్పెండ్ చేశాడు ఆయన. సస్పెండ్ ఇప్పుడు ఆయన భయం ఏంటంటే క్వశ్చన్ చేయగలిగేటోడు ఒక నరసింహులే, పార్టీ గురించి మాట్లాడేటోడు ఒక నరసింహులే. ఏమంటే రెండోది ఏంటంటే నేను ఇస్తున్న పదవులు ఇవ్వలేకపోయినా అతని ముందు ముఖం చూపించాలన్నా కూడా కష్టమే. ఈ పరిస్థితులలో ఏదో అవకాశం దొరికింది అన్నట్టుగా నన్ను ఆ ఒక్క మాట అన్నందుకు సస్పెండ్ చేశారు. ఇవాళ ఏమైంది సార్, పొత్తు కూడావు, కాంగ్రెస్తో పొత్తు లేదు కదా తెలుగుదేశం పార్టీకి, బద్ధశత్రువు. తెలుగుదేశం పుట్టిందే ఎన్టీ రామారావు గారు ఆ మహనీయుడు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇవాళ నువ్వు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నావు. పొత్తు పెట్టుకోనే కాకుండా మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికలు ముందస్తుగా జరిగినాయి కదా, ఈడ ఒక 500 కోట్ల రూపాయల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినాడు ఆయన. కదా ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ ప్రేమను పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఘోరంగా చివరికి తన మేనకోడలు నిలబెడితే కూడా ఘోరంగా ఓడిపోతుంది. సిగ్గు తీసుకుంటుంది. నీకు ఇక్కడ స్థానమే లేదు తెలంగాణ అని తరిమి ఓటుకు పారిపోయిండో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళొక తరిమినట్టుగా అయిపోయింది. చాలా విలువ బోలే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.